ఆనాడు ఇశ్రాయేలుకు వచ్చిన సమస్య పెద్ద సమస్య, ప్రాణాలు తీసేంత సమస్య, అపజయం పొందుకునేంత సమస్య. కానీ ఎవరైతే దేవుని పాదాలు ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని పాదాల దగ్గర స్తుతిస్తుంటారో, ఆరాధిస్తారో, వారికి ఏ సమస్యగా ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. జీవము కలిగిన దేవుని ఎదుట ఆ సమస్య చాలా చిన్నగా కనిపిస్తుంది దావీదుకి. రోజు నువ్వు పెద్ద సమస్యతో వచ్చావమ్మా ఇక్కడికి, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అంటున్నావు ఈ సమస్యలో నేను చచ్చిపోతానంటున్నావు. ఎందుకు? ప్రార్థన చేయడం చేత కాదు కాబట్టి. ఈ సమస్య నన్ను చంపివేస్తుంది అంటున్నావు. ఎందుకు? దేవుని స్తుతించడం చేత కాదు కాబట్టి. ఈ సమస్యలో నేను ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను, ఊపిరి ఆడడంలా. ఎందుకు? దేవుణ్ణి ఆరాధించేది చేత కాలేదు కాబట్టి. ఈ మూడు నువ్వు చేయడం లేదు కాబట్టి సమస్యను చూసి భయపడుతున్నావు. కానీ ఆనాడు దావీదు చిన్నవాడే కానీ సమస్యను చూసి భయపడ్డాలా? ఎవరైతే దేవుని పాదాలు ఆశ్రయిస్తారో వారికి ఏ మేలు కొదువై ఉండలేదని నమ్మిన వ్యక్తి దావీదు. మీ జీవితంలో సమస్యను ఎలా చూస్తున్నారో? నువ్వు డైరెక్ట్గా సమస్య చేస్తే సమస్య చాలా పెద్దగా ఉంటుంది. కానీ యేసయ్యలో నుంచి నువ్వు సమస్య చూడడం మొదలు పెడితే ఆ సమస్య అసలు నీకు కనిపించకుండా చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక.